ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు, అయా మీ అమ్మగారు దితి, ఆ తర్వాత నీ సోదరుడి యొక్క భార్యలు బిడ్డలు ఏడుస్తున్నారు, ఆ హిరణ్యాక్షుడు మరణించాడని అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజంగా హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రసంగం వింటే అబ్బా ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మనకి. నీరాగార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సురుల్పోయుడి త్రోవపోయను భవత్సునుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపది కేటికిన్ అన్నాడు. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఈ సంసార సంచారులున్నారే, భార్య భర్త పిల్లలు, ఆయన ఎక్కడో పుడతాడు, ఎక్కడో పెరుగుతాడు, ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు, ఈమె ఎక్కడో పుడుతుంది, ఎక్కడో పెరుగుతుంది, ఏదో ఇద్దరికీ పెళ్ళి అవుతుంది, వాళ్ళిద్దరూ కలుస్తారు, మీకన్నా నాకేమి నాకన్నా మీకేమి అంటుంది, ఇద్దరూ కలిపి ఒక్కటైపోతారు, పిల్లలు పుడతారు, ఇదే సంసారం అంటారు. ఆ తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో మళ్ళీ విడిపోయి వెళ్ళిపోతారు. చేసుకున్న ప్రారంధం చేసుకున్న పుణ్యాన్ని బట్టి పునర్జన్మల్లోకి వెళ్ళిపోతారు.